పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో మనం ఆరంభించిన ఈ జూబిలీ ధ్యాన వడకములో ప్రతిరోజు దేవుడు నేర్పిస్తున్న అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులమైన మనం ఒక్కొక్క రోజు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ మన అడుగులను సరిదిద్దుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ ఈ ప్రయాణంలో మన గమ్యం వైపు ముందుకు వెళ్తున్నాం కదా. ఈరోజు 43వ రోజు మన ధ్యానాంశం చూస్తున్నారు కదా. మంచు కురిసే వేళలో, ప్రయాణంలో మంచు కురిసే వేళలో. ప్రయాణం అన్నాక పొద్దస్తమాను ఎండలోనే నడవం, పొద్దస్తమాను నీడలోనే నడవం, ప్రతిసారి వానలోనే తడవం. అప్పుడప్పుడు మంచు కురిసే చోట కూడా దేవుడు నడిపిస్తాడు, మనం నడవాల్సి వస్తుంది. అన్ని కాలాలలో, అన్ని ఋతువులలో, ప్రతి ప్రాంతాల్లో, ప్రతి ప్రదేశాల గుండా దేవుడు ఇజ్రాయిలు ప్రజలను నడిపిస్తూ ఎండలో ఒక రకమైన అనుభవం, వానలో మరొక రకమైన అనుభవం, మంచులో కూడా ఒక రకమైన అనుభవం, ఆకలితో ఉన్నప్పుడు ఒక అనుభవం, దాహంతో ఉన్నప్పుడు మరో అనుభవం. ఇలా జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని దేవుడు ఇజ్రాయిలు ప్రజలతో పాటు మనందరికీ కూడా నేర్పిస్తున్నారు. ఇజ్రాయేలీయులు వారి ఎడారి యాత్రలో చేసిన 17వ స్థలము ఇది, ద 17th స్టేషన్. మనం ధ్యానించుకుందాం మూలవాక్యంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయము 21వ వచనము. వారు లిబ్నా నుండి రీసాకు ప్రయాణమైరి. లిబ్నా నిన్నటి రోజున మనం ధ్యానం చేశాము. లిబ్నా అనగా తెల్లనిది, పరిశుద్ధమైనది. ప్రయాణంలో ఎలా పరిశుద్ధంగా జీవించాలో నిన్నటి రోజున 4 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రయాణంలో శోధించు వారికి దూరంగా ఉండాలని, పశ్చాత్తాప హృదయం కలిగి జీవించాలని, పవిత్రమైన వ్యక్తులకు వస్తువులకు దగ్గరగా జీవించాలని, దేవుడు తీర్పు తీరుస్తాడని ఆ దైవ భయం కలిగి జీవించాలని మనం నిన్నటి రోజునే ధ్యానం చేసుకున్నాం. లిబ్నా, ఆ లిబ్నా అనే ప్రాంతాన్ని వీడి ఇజ్రాయేలీలు రీసా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాసేపు విడిది చేశారు. ఈ రీసా అనే ప్రాంతంలో దేవుడు నేర్పిస్తున్న పాఠాలు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈరోజు మన టైటిల్ మంచు కురిసే వేళలో. ఎందుకండి ఈ టైటిల్ పెట్టారు అంటే, రీసా అనే ఈ మాటకు అర్థం డ్యూ, స్నో, మంచు అని అర్థం అండి. ఈ మంచు దేవునికి సాదృశ్యం. ఈ మంచు అని పేరు ఉన్నటువంటి ఈ రీసా అనే చోట దేవుడు ఏ పాఠాలు నేర్పబోతున్నారు మనం విందాం. ఎందుకు ఈ రీసా అనే మంచు అనే పేరు అర్థం వచ్చే ఈ పేరులో దేవుడు వారిని ఆపారు? ఈ మంచు కురిసే వేళలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటో వింటూ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇజ్రాయేలీయులను ఆదరింతును, వారు పువ్వుల వలె వికసింతురు, లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. ఈ మాటను మనం ఈ ధ్యానాంశమంతా ధ్యానించుకోబోతూ ఉన్నాము. హోషేయ గ్రంథం 14:5వ వచనము. దేవుడు తనను తాను ఒక మంచుతో పోల్చుకుంటున్నాడు. ఎండిన నేలపై కురియు మంచు వలె ఇజ్రాయేలీయులను నేను ఆదరింతును. ఇజ్రాయేలీయులు అనే ఆ ఎండిపోయిన నేల మీద ఒక మంచు ఎలాగైతే ఆ నేలను కప్పుతుందో, ఇజ్రాయేలీయులను ఎల్లప్పుడూ కూడా నేను కౌగిలించుకుని ఉండాలని నేను ఆశపడుతున్నానని దేవుడి యొక్క కోరిక. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా మంచు కప్పబడినటువంటి ఆ ఎండిపోయిన నేల మీద ఏమెదుగుతాయంట?
లెబానోను చెట్లు పెరుగుతాయి అని వాక్యంలో మనం విన్నాం. మరొక మాట కూడా విందాం. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనము. నా మట్టుకు నేను దేవుని మందిరమున ఎదుగు ఒలీవు చెట్టు వలె ఉన్నాను, నేను ప్రభువు కృపను సదా నమ్మెదను. అంటే ఒక ఎండిన నేల మీద మంచు కప్పబడగా ఆ ఎండిన నేలలో ఏమి ఎదుగుతాయంట? లెబానోను చెట్లు ఎదుగుతాయి, ఒలీవు చెట్లు ఎదుగుతాయి. అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎండిన నేల లాంటి మనుషులమైన మీ మీద నా మీద దేవుడు ఒక మంచులాగా మనల్ని కప్పి ఉంచాలని ఆశపడుతున్నాడు. ఒక మంచు జల్లు ఎండిన నేల మీద కప్పబడి ఉన్నట్లుగా, ఆనుకొని ఉన్నట్లుగా దేవదేవుడు మనందరినీ ఆనుకొని ఉండాలని, కౌగిలించుకుని ఉండాలని, ఈ ఎండిన నేల లాంటి మన జీవితంలో లెబానోను, దేవదారు, ఒలీవు చెట్ల లాంటి మహావృక్షాలు దేవుడు పూయించాలని ఆశపడుతున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 23వ కీర్తన 5వ వచనములో అక్కడ పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదవు. ఈ మాటకు అర్థమేంటో తెలుసా? దేవుడి కోరిక తలకు నూనె ఎలాగైతే అంటి పెట్టుకుని ఉందో, నా బిడ్డలారా, నేను కూడా మిమ్మల్ని అంటి పెట్టుకొని ఆనుకొని ఉండాలని ఆశపడుతున్నానరా అని దేవుడు తన బిడ్డలమైన మనందరితో కూడా చెప్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క మాటలో చెప్పాలంటే రీసా అనే ఈ ప్రాంతంలో దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఒక ఎండిన నేల మీద మంచు కప్పబడినట్లుగా నేను కూడా మీ జీవితంలో ఆనుకొని ఉండాలి, మీతోనే ఉండాలి అని ఆశపడుతున్నాను. తలకు నూనె అంటుకొని ఉన్నట్లుగా నేను ఎల్లప్పుడూ మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మేము అంటుకునే ఉండాలని ఆశపడుతున్నానని దేవుడి యొక్క కోరిక. మనము ఎవరమైనా, ఎలాంటి వాళ్ళమైనా, చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా, పండితులమైన పామరులమైన, అల్పులమైన అధికులమైన, రాజులమైన సామాన్యులమైన, మనం పాపాత్ములమైన పుణ్యాత్ములమైన, దేవుడి కోరిక ఏంటంటే ఎల్లప్పుడూ నా బిడ్డలను ఎండిన నేల మీద మంచు ఎలాగైతే కప్పబడి ఆనుకొని అంటుకొని ఉంటుందో, నా బిడ్డలను నేను ఎప్పుడు ఆనుకునే ఉండాలి, నా బిడ్డలను నేను ఎప్పుడు అంటుకునే ఉండాలి, నా బిడ్డలను నేను ఎప్పుడు విడిచిపెట్టకూడదు అన్నది దేవుడి యొక్క సంకల్పం. చూడండి, ఇదే మాట ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నారబట్ట నరుని నడుమునకు అంటి పెట్టుకుని ఇండునట్లే ఇజ్రాయేలీలు, యూదా ప్రజలు నాకు అంటి పెట్టుకుని ఉండవలెనని కోరుకుంటుని, వారు నా ప్రజలై నా నామమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకుని రావాలనని అభిలషించి తిని, కానీ వారు నా మాట వినరైరి. వింటున్నారా? రీసా అనే ప్రాంతములో దేవుడు మనసులో ఉన్న కోరిక మనందరికీ తెలియచేస్తున్నారు. ఏమని? ఒక నారబట్ట ఒక మనుషుని నడుమునకు ఎలాగైతే అంటుకొని ఉంటుందో, అర్థమైనట్టు చెప్పాలంటే మనం వేసుకున్న ఒక బెల్ట్, నడుమునకు కట్టుకున్న బెల్ట్ ఎలాగైతే మనకు అంటుకొని ఉంటుందో, దేవుడి కోరిక ఏంటంటే ఆయన మనతో అలా అంటుకొని ఉండాలని కోరిక. అదేవిధంగా మనమందరము ఆయన నడుమునకు అంటుకొని ఉండాలన్నది దేవుడి కోరిక. కానీ దేవుడు బాధపడుతూ, నా కోరిక ఎలా ఉండాలి, నేనెప్పుడు నా బిడ్డలతోనే ఉండాలి, నా బిడ్డలు ఎప్పుడు నన్నే అంటుకొని ఉండాలని నేను కోరుకున్నాను, కానీ నా ప్రజలు నా మాట వినరైరి. నన్ను అంటుకొని ఉండాల్సిన నా బిడ్డలు ఎవరెవరికో అంటుకొని ఉంటున్నారు, దేనికో అంటుకొని ఉంటున్నారు. నా ప్రజలు నాతో లేరే అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నడుమునకు నడికట్టు అంటే నడుమునకు కట్టుకున్న బెల్ట్ లాగా నేను ఉండాలి నా ప్రజలతో. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నడుమునకు కట్టుకున్న బెల్ట్, ఇప్పుడు నేను కూర్చున్నాను, ఆ బెల్ట్ కూడా నాతోనే కూర్చుంటుంది. నిలబడితే బెల్ట్ కూడా నాతోనే నిలబడుతుంది.
నేను పరిగెడితే నాతోనే పరిగెడుతుంది. నేను నేను ఏం చేసినా ఈ నడుమునకు చుట్టబడిన బెల్ట్ నాతోనే ఉంటుంది కదా. అలా దేవుడు ఏమంటున్నాడంటే, నడుమునకు చుట్టబడిన ఆ నడికట్టు వలె నారబట్ట వలె నేను నా ప్రజలతో ఉండాలనుకున్నాను, నా ప్రజలు కూడా నాతోనే ఉండాలనుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నా ప్రజలతోనే ఉండాలని నా కోరిక అని. ప్రియులారా, మన జీవితంలో మన అని అనుకున్న వారే మనల్ని చేదరిస్తున్నా, మన అని అనుకుంటున్న వాళ్ళే మనల్ని తిరస్కరిస్తున్నా, మన అని అనుకుంటున్న వాళ్ళు మనల్ని కాదన్నా మనతో అంటనట్లుగా బ్రతుకుతూ ఉన్నా, మన స్థితి, మన పరిస్థితి, మన గతి ఏది అయినప్పటికీ కూడా మనల్ని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండాలన్నదే మనం ఆరాధిస్తున్న దేవుడి యొక్క ఆశ, కోరిక. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకంలో మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు అనబడే చాలామంది, అందరూ కాకపోయినా చాలామంది అంతస్తులు బట్టి మనల్ని అంటుకుని ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు మనం పొమ్మన్నా పోరు, మనతోనే ఉంటారు. ఏమీ లేనప్పుడు రమ్మన్నా రారు. ఇది లోకం తీరు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాడు. ఎండిన నేల మీద మంచు కప్పబడినట్లు, నువ్వేదో సారవంతమైన భూమివని కాదు, సంవత్సరానికి 3 పంటలు పండే సారవంతమైన భూమివని కాదు దేవుడు నీ మీద ఆనుకుంటుంది. నువ్వు ఎండిపోయావు, ఒక చౌటి పర్రలాగా మారావు, ఒక బీడువారిన భూమిలాగా ఉన్నావు, ఎందుకు పనికిరాని భూమిలాగా ఉన్నావని ఎంచి దేవుడు పరలోకము నుండి ఒక మంచు జల్లుగా మన మీదందరికీ కూడా దిగి వస్తున్నారు. రీసా అనే ఈ ప్రాంతంలో దేవుడు చెప్పే మొట్టమొదటి పాఠం ఏంటంటే, నువ్వు ఎవరివైనా, నువ్వెలాంటి వాడవైనా తలకు నూనె అంటుకొని ఉన్నట్లుగా, ఎండిన నేల మీద మంచు కప్పబడినట్లుగా, నడుమునకు నారబట్ట అంటుకొని ఉన్నట్లుగా ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉండాలి అన్నది నా ఆశ. అంచేత ఈరోజు ప్రత్యేకంగా మన ప్రార్థన ఏంటంటే, దేవా, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న మా ఈ యాత్రలో తలకు నూనె అంటుకున్నట్లుగా నాతోనే ఉంటానన్న దేవా, నాతో రావా? దేవా, నడుమునకు నారబట్ట అంటుకుని ఉన్నట్లు నాతోనే ఉంటానన్న దేవా, నాతో ఉండవా? దేవా, ఎండిన నేలపై మంచు కప్పబడినట్లుగా నేను మీతో ఉంటానన్న ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉండి ప్రభువా, నాతోనే రా ప్రభువా అని ప్రార్థిస్తూ, నువ్వు నాతో ఉన్నట్లు నేను కూడా నీతోనే ఉండాలి ప్రభువా. ఇది మన ప్రార్థన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, ఎవరు నాయందు ఉందురో, ఎవని యందు నేను ఉందునో వారే అధికముగా ఫలిస్తారని ప్రభువు చెప్పిన మాటలు ఈ ప్రయాణములో, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే, మంచు కురిసే వేళలో దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు మనతోనే ఉండాలి. ఆయన మనతోనే ఉండాలని ఆశపడుతున్నాడు, మనము కూడా ఆయనతోనే ఉండాలని దేవుని యొక్క కోరిక. ఈ మంచు మనకు నేర్పించే తొలి పాఠం ఇది. అయితే మంచు వలె వస్తారు దేవుడు అని మనం మాట్లాడుతున్నాం కదా. ఎందుకు మంచు వలె వస్తారు? ఎలా వస్తారు? మంచు 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 అంటున్నాం. మంచు వలె ఆయన ఎలాంటి రూపాల్లో వస్తారు? మంచు వలె వచ్చిన దేవుడు మన జీవితంలో ఏం చేస్తారు? ధ్యానించుకుందాం. నంబర్ 1, మంచు లాంటి వాక్యముతో దేవుడు మన మధ్యకు వస్తారు. ఏంటండి? మంచు లాంటి వాక్యముతో. మంచు కురిసే వేళలో అంటే ఏదో చల్లటి ప్రదేశాలకు వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయడం అది కాదండి. మంచు కురిసే వేళలో మంచు లాంటి వాక్యముతో దేవుడు మన వద్దకు వస్తారు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 2వ వచనము, నా సందేశము వాన చినుకు వలె పడును, నా ఉపదేశము మంచు వలె కురియును, నా పలుకులు లేబచ్చికపై జల్లుల వలె, లేబైరులపై తుప్పరల వలె దిగివచ్చును. దేవుడు ఏం చెప్తున్నారంటే, నా సందేశం, నా వాక్యం కొన్నిసార్లు మీ మీద వాన వలె, వర్షం వలె పడుతుంది, మరికొన్నిసార్లు మంచు బిందువుల వలె పడుతుంది.
ఇంకొన్నిసార్లు జల్లులు, వాన జల్లులు వలె పడుతుంది. ఇంకొన్నిసార్లు తుప్పరలు, వాన తుప్పరలు అంటామే, అంటే చినుకు కంటే ఇంకా చిన్నదన్నమాట తుప్పర. చూడండి ఎన్ని గ్రేడ్స్లో ఉంది. దేవుడి సందేశం అంట హోరు వర్షంలాగా, వానలాగా, జడివానలాగా కురుస్తుందంట కొన్నిసార్లు. ఇగో ఈ రిట్రీట్లో రోజు గంట సేపు మన ఇళ్లల్లో, మన హృదయాల్లో హోరు వర్షం గంట సేపు దేవుడు వాక్యపు జల్లులు మన మీద కురిపిస్తున్నాడు. జడివాన, కొన్నిసార్లు జస్ట్ మంచు బిందువులు, మరికొన్నిసార్లు జస్ట్ వాన జల్లులు, ఇంకొన్నిసార్లు జస్ట్ తుప్పర్లు, అంతే. ప్రియులారా, వాన లేదా వర్షం అనగానే ధారలు ధారలుగా పడుతుంది. మంచు అనేసరికి ఒక చుక్క వర్షపు నీరులో ఒక చుక్క వర్షపు నీరు ఈజ్ ఈక్వల్ టు 100 మంచు బిందువులండి. ప్రియులారా, అంటే నేను చెప్పే మాట ఏంటంటే ఒకటే వాక్యం, కానీ వాక్యానికి ఎన్ని రూపాలు ఉన్నాయో చూసారా? వాక్యం వానవలే వస్తుంది, వాక్యం మంచు వలె కురుస్తుంది, వాక్యం వాన జల్లుల వలె పడుతుంది, వాక్యం తుప్పరల వలె పడుతుంది. ఒకే వాక్యం ప్రియులకు దేవుని బిడలారా. ఇప్పుడు మహావృక్షాలు ఉంటాయి. ఈ మహావృక్షాలకి ఈ మాత్రం జల్లులు, వాన జల్లులు సరిపోతాయా? మహావృక్షాలకి మంచు జల్లులు సరిపోతాయా? మహావృక్షాలకి తుప్పరలు సరిపోతాయా? మహావృక్షాలకు కావలసింది హోరుమని కురిసే వాన, వర్షం, జడివాన కావాలి. కొన్ని లేత మొక్కలు ఉంటాయి, గడ్డి చిగుళ్ళు, లేత గడ్డి చిగుళ్ళు ఉంటాయి. వాటి మీద హోరు వర్షం పడింది అనుకోండి, అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఆ లేత మొక్కలకి ఏం కావాలి? అందుకనే మన గార్డెన్లో, నర్సరీలో, మన గోళాల్లో మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు చూడండి, సన్నటి దార వచ్చే ఆ షవర్ లాగా ఉంటుంది. ఆ షవర్ లాంటి దారతో మొక్కలకి నీళ్ళు వేస్తాం. పెద్ద ఫోర్స్తో నీళ్ళు వేసామనుకోండి, మొక్కలన్నీ వేరుదన్నీ చనిపోతాయి. దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరికి ఎంత వాక్యం కావాలో, ఎలాంటి వాక్యము కావాలో, కొంతమందికి హోరు వర్షం లాంటి వాక్యం కావాలి, అవసరం వాళ్ళకి. ఎందుకంటే వేరు లోతుగా ఉంటుంది కాబట్టి వారికి హోరు వాన లాంటి, జడివాన లాంటి వాక్యం వారికి వినిపించాలి. కొన్ని లేత మొక్కలు ఉంటాయి, గడ్డి మొక్కలు ఉంటాయి. అప్పుడప్పుడే విశ్వాసంలోనికి వచ్చిన వాళ్ళు, అప్పుడప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్న వాళ్ళు, చిన్న పిల్లలు ఉంటారు, యూత్ ఉంటారు. వాళ్ళందరికీ మంచు జల్లులు లాంటి చిన్న చిన్న చిరు జల్లులు, మంచు జల్లులు వారికి అందిస్తూ ఉన్నప్పుడు, ప్రియులకు దేవుని బిడలారా, దేవుడి వాక్యం వారందరికీ, రకరకాల ప్రజలు ఉంటారండి. ఇప్పుడు ఇదే మాధ్యమం ద్వారా వింటున్న వాళ్ళు, కొంతమందికి వాక్యం నా కడుపు నింపింది, నా ఆత్మ నింపింది అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఈ వాక్యం అమ్మో మాకు ఇంతసేపేనా అని అనిపిస్తూ ఉంది. ప్రియులారా, వాక్యం ఒకటే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిల్లో కొంతమందికి ఈ గంటసేపు వాక్యం కూడా నచ్చుతుంది. మరి కొంతమందికి ఈ గంటసేపులో చెప్పే 2 కథలో, లేకపోతే 2 సామెతలో అవి మాత్రమే నచ్చుతాయి. రకరకాల భిన్నమైన ప్రజలు ఉంటారు. దేవుడి వాక్యం ఎలాంటిదో తెలుసా? అందరికీ సరిపోయే వాక్యాన్ని దేవుడి వాక్యం అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆదిలో ఉన్న ఈ వాక్యాన్ని ఎవ్వరూ లైట్గా తీసుకోకూడదు, తేలిగ్గా తీసుకోకూడదు, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. విన్న ప్రసంగమే కదా, ఇది తెలిసిన వాక్యమే కదా, ఎప్పుడు వినేవే కదా అని ఎప్పుడూ కూడా దేవుడి వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదని ప్రభునామాన్న ఈ సందర్భంలో మీ అందరికీ విన్నవిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ తెలిసిన పాత కథ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఓ భక్తురాలికి దేవుడు దర్శనమిచ్చి, అమ్మా రేపు ఉదయం నీ ఇంటికి అతిథిగా వస్తాను భోజనం కన్నాడంట. ఈవిడన్నీ సిద్ధం చేసుకొని ఎదురు చూస్తూ ఉంది వాకిలి వద్ద. దేవుడు వస్తాడు, మా ఇంట్లో భోజనం చేస్తాడు అని. దేవుడు వస్తాడు అనుకునే ఆ సమయానికి ఒక పేద బిచ్చగాడు వచ్చాడు. అమ్మా దేహి అన్నాడు. ఏం లేదు పో, దేవుడిచ్చే సమయం ఇది కాదు పో అంది.
ఒక 5 నిమిషాల తర్వాత ఒక పేద విధవరాలు వచ్చింది. అమ్మా, కడుపు ఎండిపోతుందమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అంటే, ఇప్పుడు కాదమ్మా వెళ్ళు. అలా సాయంకాలం వరకు రకరకాల రూపాల్లో చాలామంది వచ్చారు. అందరినీ చీ చీ అని చెదరగొట్టింది ఈ మహాభక్తురాలు. మరుసటి రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇన్నిన్ని ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను, నువ్వు ఇచ్చిన మాట తప్పని వాడు అనుకున్నాను, కానీ ఇలా మాట తప్పుతావు అనుకోలేదంటే దేవుడు చెప్పాడంట, ఎవరు చెప్పారు నేను రాలేదని? మధ్యాహ్నం 12 గంటల నుండి వస్తూనే ఉన్నాను. ఆ పేదవాడి రూపంలో వచ్చింది నేనే, ఆ విధవరాలి రూపంలో వచ్చింది నేనే, ఆ కుష్ఠరోగి రూపంలో వచ్చింది నేనే, ఆ చంటి పిల్లవాడు రూపంలో వచ్చింది నేనే, నీ శత్రువు రూపంలో నీ గడప వద్ద నిలబడింది కూడా నేనే. వచ్చిన ప్రతిసారి చీ 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 అని కుక్కని తవిలినట్లుగా తవిలేసావు, కానీ ఒక్కసారైనా ప్రేమతో సాదరంగా ఆదరించి పట్టెడు అన్నం పెట్టావా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ భక్తురాలు చేసే పొరపాటే చేస్తున్నామేమో. రోజు విన్న వాక్యమే కదా అని వాక్యం వింటున్న వాక్యమే దేవుడు అని తెలియక వాక్యాన్ని నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా చాలామంది పడుకుంటూ పోయి వాక్యం వింటూ ఉంటారు, ఏదో టైంపాస్గా. చాలామంది ఇంకోటి ఏదో బిజీగా ఉంటూ వాక్యం వింటారు, ఎందుకంటే టైం కవర్ అయిపోద్ది కదా అని. ప్రియులారా, నువ్వు వింటున్న వాక్యం దేవుడు వాక్యం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్యే దేవుడై మన మధ్య జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని, ఆ వాక్య రూపుడైన దేవుణ్ణి చాలా శ్రద్ధగా భక్తితో ఆలకించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాలు చదువుతున్నాను, వినండి. వాక్యం వింటే మనం ఏమవుతామో. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు గదా. అంటే దేవుని వాక్కు ఎవరి వద్దకు వస్తుందో వారే దైవములు. వాక్యం విన్నవారిని, వాక్యం స్వీకరించిన వారిని ఆ వాక్కు దైవత్వం గలవారిగా మారుస్తూ ఉంది. వాక్యం చెప్పే నన్ను, వాక్యం వింటున్న మిమ్మల్ని ఈ వాక్యం ఏం చేస్తుందంట? దేవుడి వాక్కు దైవత్వం గలవారిగా మనల్ని మారుస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మనం వినే విధానం బట్టే వాక్యం మనల్ని మారుస్తూ ఉంది, మన కుటుంబ పరిస్థితులను మారుస్తూ ఉంది, మన బిడ్డల్ని మారుస్తూ ఉంది. కాబట్టి వాక్యం వింటున్న వారి ఆత్మీయ స్థితి వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్కసారి కేజీ నుండి పీజీ వరకు చదువుకున్న వారు ఉంటారు, కొంచెం బలహీనులు ఉంటారు, అప్పుడప్పుడే ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఉంటారు, బాగా బలపడిన వాళ్ళు ఉంటారు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే మంచు లాంటి వాక్యము అని రాయబడి ఉంది అక్కడ, ద్వితీయోపదేశ కాండం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పురాతన కాలము నుంచి ఎన్నో ఏళ్ళుగా విశ్వాసులుగా ఉన్న వారికి జడివాన లాంటి వాక్యం కావాలి. చిన్న చిన్న వాక్యాలు, 2-3 పెట్టకథలు, లేకపోతే 2-3 ఉపమానాలు, అవి సరిపోవు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజులుగా వేళ్ళూండుకొని దేవదారు వృక్షంలాగా విశ్వాసములు ఎదిగారు. కాబట్టి వాళ్లకు కావలసింది ఓరు వాన లాంటి వాక్యపు ధారలు కావాలి, వాక్యపు ధారలు కావాలి. నేను చెప్తున్నాను కదా, కొంచెం బలహీనులైన వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడే మందిరానికి కొత్తగా వస్తున్న వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న లేత గడ్డి మొక్కలు లాంటి వాళ్ళు. వాళ్లకు కావలసింది మంచు జల్లు లాంటి వాక్యము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓకే, రీసా, ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి. మంచు కురిసే వేళలో, రీసా అనగా మంచు, మంచు జల్లుగా మనతోనే ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడి కోరిక ఏంటంటే, మంచు లాంటి వాక్యముతో నా బిడ్డల దగ్గరకు రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ ప్రయాణంలో నువ్వు వింటున్న ప్రతి వాక్యం దేవుడి నీ వద్దకు మంచు లాంటి వాక్యంతో వస్తున్నారు. ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించువారమై ఉండాలి. ఓకే, ఇక రెండో రకమైన మంచు, కోతకాలపు మంచు. ఏ మంచు అండి? కోతకాలపు మంచు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనము.
కోతకాలపు బెట్టలో కురిసిన మంచు వలె నమ్మదగిన దూత తనను పంపిన వారికి ఆహ్లాదము చేకూర్చును. కోతకాలపు మంచు వలె. కోతకాలపు మంచు. కోతకాలంలో మంచు ఏంటండి? ఇప్పుడు వరి ధాన్యం బాగా పండింది, కోతకొచ్చేసింది. కోతకాలంలో నేను మిమ్మల్ని అడుగుతా, చెప్పండి, వర్షం పడవడం మంచిదా కాదా? కోతకాలంలో డెఫినెట్లీ కాదు. కోతకాలంలో వర్షం పడితే వరి గింజలన్నీ, ధాన్యపు కంకులన్నీ కూడా నేలపాలైపోతాయి. కోతకాలంలో వర్షం పడడం మంచిది కాదు, కానీ కోతకాలంలో మంచు బిందువులు పడడం చాలా మంచిదంట. చూడండి, కోతకాలంలో ఉదయకాలపు మంచు ప్రతి గింజకు కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే భూమి అంతా ఎండిపోయి ఉంటుంది. ఆ భూమి చిన్న చినుకు కోసం తహతహలాడుతుంది. ఇప్పుడు పూర్తిగా భూమి అంతా ఎండిపోయి ఉంది, గింజలు కూడా ఎండిపోయి ఉంటాయి. కోత కోసేటప్పుడు అప్పటికే ఎండిపోయిన గింజలు ఏమవుతాయంటే చాలా మట్టుకు నేలపాలైపోయే ప్రమాదం ఉంది. అందుకనే కోతకాలంలో వాన కురవడం మంచిది కాదు, కానీ తెల్లవారిని లేత మంచు బిందువులు ఆ గింజల మీద పడితే ఏమవుతుందో తెలుసా? కోత కోసేటప్పుడు కోసేవారికి ఆహ్లాదం. ఎందుకంటే మంచు బిందువులు పడుతూ ఉంటే అలసట ఉండదు, కోసేవారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ధాన్యపు కంకులకు అంటినటువంటి మంచు బిందువుల వలన ఆ గింజలు కూడా నేలమట్టం కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. కోతకాలపు మంచు. కోతకాలపు మంచు ధాన్యం గింజలకు ఎంత మేలు చేస్తుందో. ఎండిన మన బ్రతుకు ఎండిపోయింది కదా. పాపపు వ్యసనాల వలన, పాపపు అలవాట్ల వలన, పాపపు స్నేహాలు పరిచయాల వలన మనందరి జీవితము ఎండిపోయిన స్థితిలో ఉంది. శుభవార్త ఏంటంటే కోతకాలపు పంట మీదకు ఉదయకాలమే మంచు బిందువుల్లాగా వచ్చి పంట నేలపాలు కాకుండా కాపాడిన ఆ దేవుడి యొక్క మంచు ఎండిన ఈ బ్రతుకు మీదకు కూడా రావాలి. దేవా, నా బ్రతుకు నేలపాలు కానివ్వకయ్యా, నా బ్రతుకు బుగ్గిపాలు కానివ్వకయ్యా. దేవా, కోత కోసేవారికి ఎలాగైతే ఉదయకాలపు మంచు బిందువులు సేదదీరుస్తాయో, దేవా, నా బ్రతుకును కూడా సేదదీర్చువయ్యా, నన్ను తెప్పరెల్ల చెయ్యువయ్యా అని మనం ప్రార్థన చేసే వాళ్ళమై ఉండాలి. ప్రియులారా, మన బ్రతుకు ఎండిపోవడానికి కారణం ఎవరైనా కావచ్చు, మన కడుపు కోతకు కారణం ఎవరైనా కావచ్చు, కానీ మన జీవితానికి ఉత్సాహాన్ని పుట్టించేది మాత్రం మనం ఆరాధించే దేవుడు మాత్రమే అని మనం సామెతల గ్రంథంలోనూ, అదేవిధంగా 69వ కీర్తన 32వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఈ చెయ్యిదమును చూచి దీనులు సంతోషింతురు, దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకుందురు. చూసారా, ఎండిపోయింది ఈ జీవితం. నిరాశ నిస్పృహలతో కృంగుబాటులో ఉంది. ఎప్పుడు ఎండిపోతానో, ఎప్పుడు నేలపాలైపోతానో, ఎప్పుడు బుగ్గిపాలైపోతానో. నా బ్రతుకును చాలామంది ఎండగట్టి ఉండవచ్చు, మన బ్రతుకును చాలామంది కోతకు గురి చేసి ఉండవచ్చు. ఎండిన ఈ బ్రతుకుకు మరలా ఉత్సాహం పుట్టించేది ఎవరయ్యా అంటే దేవుణ్ణి కొలిచే భక్తులు, దేవుడి వాక్యం విన్న భక్తులు మరలా ఉత్సాహాన్ని తెచ్చుకొని దేవుణ్ణి పూజిస్తారు, ఆరాధిస్తారు అని. ప్రియులారా, కోతకాలపు మంచు వలె దేవుడు వస్తాడు. మీకు అర్థమవుతుందా? మంచు కురిసే వేళలో, ఈ సబ్జెక్ట్ జ్ఞాపకం చేసుకోండి. రీసా అనే ప్రాంతం. రీసా అంటే మంచు. ఎందుకు దేవుడు మంచుగా మన మధ్యకు రావాలనుకుంటున్నాడు, ఆశపడుతున్నాడంటే మంచు లాంటి వాక్యము నెంబర్ 1. రెండోది, కోతకాలపు మంచు అంటే మన బతుకు నేలపాలు కాకుండా, ఎండిపోకుండా, పడిపోకుండా మరలా మనల్ని లేవనెత్తుటకు, ధాన్యపు గిడ్డంగుల్లో ఈ ధాన్యపు గింజను చేర్చుటకు, మరలా కృంగిపోయిన ఈ బ్రతుకుకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పుట్టించుటకు ఉదయకాలపు మంచు బిందువుల వలె దేవుడు
మన వద్దకు వస్తున్నాడు. ఈ యాత్రలో, ఈ ప్రయాణములో వచ్చే దేవుణ్ణి మన వద్దకు ప్రేమతో ఆహ్వానించువారమై ఉందుముగాక. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనము నుంచి ఒక మాట చదువుతాను, వినండి. అప్పుడు సంసోను దప్పికగొని యావేకు మొరపెట్టెను, ప్రభూ, నీ దాసునికి ఈ మహావిజయము ప్రసాదించిన వాడవు నీవే. నేనిప్పుడు దప్పికతో చావవలసినదేనా? సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుల చేతికి చిక్కవలసినదేనా అని వేడుకొనెను. ఆ వేడుకోలు విని యావే నేలను బ్రద్దలు చేసి గోయి ఏర్పడినట్లు చేసెను. నేడు లేహీ పట్టణమున ఉన్న గొయ్యి అదియే. ఆ గోతి నుండి నీళ్లు పైకి ఉబికి వచ్చెను. సంసోను నీళ్లు త్రాగి సేద తీర్చుకొనెను. అతనికి మరలా సత్తువ కలిగెను. కనుకనే ఆ ఊటకు ఎన్హక్కోరే అని పేరు వచ్చెను. 20వ వచనము. ఫిలిస్తీయుల కాలమున సంసోను 20 ఏండ్ల పాటు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ప్రియులారా, సంసోను అలసిపోయాడు, దప్పికేసింది. దప్పికతో అలసిపోయినటువంటి సంసోను చేసిన ప్రార్థన, దేవా, నన్ను ఎలాగే దాహంతో చావనిస్తావా? నేను ఇలా దప్పికతో చచ్చిపోవలసిందేనా అని అడిగితే దేవుడు సంసోను ప్రార్థన విని అక్కడే ఎన్హక్కోరే అనే ఒక ఓట, నీటి ఓట ఉబికేలాగా చేశాడు. సంసోను ఆ నీరు తాగి మరలా 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా వర్ధిల్లినట్లుగా మన వాక్యంలో వింటున్నాం. ప్రియులారా, అలసిపోయిన వాడికి, సత్తువ లేని వాడికి మరలా బలాన్ని, సత్తువనిచ్చేది దేవుడి వాక్యమనే నీటి ఓట. ఆ నీరు తాగి మరలా సంసోను చావవలసిన వాడు మరలా మరొక 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా విరాజిల్లాడు. మనము కూడా మన ప్రయాణములో, మన యాత్రలో అలసిపోయినప్పుడు మనము రోజు తాగాల్సిన నీరు, వాక్యమనే నీరు తాగుతూ ఉంటే 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా మరలా ఏలిన సంసోను వలె మనము కూడా భూ దిగంతముల వరకు రాజాది రాజైన క్రీస్తుతో మనము కలిసి జీవించే మహాకృప దేవుడు మనకు దయచేస్తాడు. రైట్? ఇక మంచు జల్లు అయ్యుండి దేవుడు చేసే మూడో కార్యం. ఎందుకు ఆయన మంచు జల్లుగా రావాలనుకుంటున్నాడంటే, ఎడతగని ఘనతనిచ్చే మంచు. విందాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు. నేను నీరందిన దాకా లోతుగా వ్రేలు జొన్పి మంచున తడిసిన కొమ్మలతో అలరారు మహావృక్షము వంటి వాడనైతిని. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా ఉండును. మరొక్క మాట కూడా అదే యోబు గ్రంథం 14వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు కూడా చదువుతున్నాను. నరికిన చెట్టు మరలా చిగిర్చి తిరుగా కొమ్మలు సాచునను ఆశగలదు. దాని వ్రేళ్ళు ఎండిపోయినను, మ్రోడు శిథిలమైపోయినను, నీరు తగలగానే అది మరలా చిగురించి లేత మొక్కల వలె కొమ్మలు వేయును. ప్రియులారా, యోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యోబు చెప్తున్నాడు, నా బ్రతుకు ఎండిన చెట్టులాగా అయిపోయింది. నా బ్రతుకు బీడువారిన ఎండిన నేలలాగా అయిపోయింది. మొత్తం ఆస్తంతా కోల్పోయాను, బిడ్డలందరినీ కోల్పోయాను, కట్టుకున్న భార్య కూడా నన్ను శపిస్తూ ఉంది, చివరికి నా స్నేహితులు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా బ్రతుకు ఎలాగైపోయిందంటే ఎండిపోయిన, చెదపట్టిన చెట్టులాగా తయారైపోయింది. ఎందుకు పనికిరాని మోడువారిన చెట్టులాగా అయిపోయింది. అలాంటి బ్రతుకులో ఉన్న నాకు ఎప్పుడైతే నీరు అందిందో, ఎప్పుడైతే ఈ చెట్టు లాంటి నా బ్రతుకు మంచుతో తడిసిందో, నేను కొమ్మలతో అలరారే మహావృక్షం వంటి వాడిని అయిపోయాను అని యోబు భక్తుడు చెప్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎండిపోయిన చెట్టు లాంటి వాడు
కొమ్మలతో అలరారే మహావృక్షంలా మారిపోవడానికి కారణం యోబు అంటున్నాడు, మంచు లాంటి ఈ నీరు నన్ను తాకింది. ఇందాక మనం చదువుకున్న 14వ అధ్యాయంలో యోబు గ్రంథంలో ఏమంటున్నాడు, ఇక బ్రతకదు బ్రతకలేదు అని అనుకున్న చెట్టు నీరు వాసన తగలగానే మరలా చిగురించింది. ఎవరనుకున్నారు ఈ చెట్టు బతకదని? యోబు భార్య అనుకుంది. ఇక పెంట కుప్పల మీద చీము నెత్తురు కారుతున్న కురుపులతో పుళ్ళుతో ఉంటున్నటువంటి ఈ యోబు ఇక బ్రతకడు అని యోబు భార్య అనుకుంది. యోబు గారి యొక్క స్నేహితులు అనుకున్నారు, ఇక ఈ చెట్టు బ్రతకదు, ఇక ఈ చెట్టు ఇంకా లేవదు, చిగురించదు అని. అందుకే యోబు అంటున్నాడు, ఇక బ్రతకదు అని అనుకుంటున్న ఈ చెట్టు నీటి వాసన తగలగానే మరలా చిగురించడం ప్రారంభమైంది. యోబు ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు మహాకీర్తితో ఘనతతో బ్రతికాను. ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో యోబు అంటే గొప్ప పేరు, యోబు అంటే గొప్ప సొగసున్నవాడు. కానీ అదంతా ఒకప్పుడు ఘనత. కానీ ఘనతంతా కోల్పోయాడు యోబు. కోల్పోయిన ఘనతను మరలా తిరిగి పొందేలా చేసేదేంటో తెలుసా? దేవుడి యొక్క వాక్కు అనే నీరు, దేవుడి యొక్క వాక్కు అనే ఆ మంచు జల్లు. మంచు కురిసే వేళ ఏం జరుగుతుందో తెలుసా? నీవు నీ ఘనతని ఎక్కడ కోల్పోయావో, నీ కీర్తిని ఒకప్పుడు తాత ముత్తాతల నాడు, తండ్రుల నాడు, మన పూర్వుల నాడు ఉన్నటువంటి మన కుటుంబ పరువు ప్రతిష్ట, మన సంఘం యొక్క పరువు ప్రతిష్ట ఒకవేళ కొన్ని కారణాల వలన కోల్పోయామేమో. కోల్పోయిన ఘనతను, కోల్పోయిన పరువును, కోల్పోయిన ఇంటి మర్యాదను తిరిగి పొందేలా చేసేదేంటో తెలుసా? ఆ నీటి వాసన తగలగానే ఎండిపోతుందనుకుంటున్న ఈ చెట్టు మరలా చిగురించింది. ఏ నీటి వాసన? దేవుడి వాక్యమనే నీటి వాసన. ప్రియులకు దేవుని బిడలారా, మంచుతో తడిసిన తర్వాతే యోబు జీవితానికి ఎడతెగని ఘనతొచ్చింది. ఒక శోధన జయించిన వీరుడుగా మరలా 2 అంతల ఆస్తిని పొందుకోగలిగాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం తర్వాత చదువుకుంటాం. ప్రియులారా, ఒక యోసేపులాగా, ఒక యోబులాగా మన జీవితంలో ఎల్లప్పుడూ వాక్యమనే మంచుతో తడవబడి మనము గెలవాలి. దేవుణ్ణి గెలిపించువారమై మనం ఉండాలి. ఇక ఈ చెట్టు బ్రతకలేదు అని సైతానుడు దేవుడి ముందు సవాల్ వేసుంటుంది. యోబును అన్ని విధాలా నేను నాశనం చేశాను, ఇక చతికిల పడిపోయిన యోబు మరలా ఇక లేవలేడు అని సైతానుడు దేవుడి ముందు అపహాస్యం చేసుంటాడు. కానీ వాక్యపు నీరు తగలగానే మరలా పడిపోతాడనుకున్న యోబు లేవగలిగాడు. ప్రియులారా, యోసేపు గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో అన్నలందరూ అనుకోనుంటారు, గోతులో వేసేసాం, ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మేశాం, ఇక వాడి పని అయిపోయింది, ఇక వాడి చాప్టర్ క్లోజ్ అని అనుకోనుంటారు. పొతీఫరు భార్య కూడా అనుకోనుంటుంది, వాడి మీద నేరం మోపాను, జైల్లో వేయించేశాను, ఇక వాడి చాప్టర్ క్లోజ్ అని అనుకుని ఉంటుంది. ప్రియులారా, అద్భుతం, ఆశ్చర్యం ఏంటో తెలుసా? యోసేపుకు దేవుడి యొక్క మంచు వాసన తగలగానే చెరలో ఉన్నా కూడా దేవదారు వృక్షంలాగా, ఒలీవు చెట్టులాగా ఎదగగలిగాడు. తర్వాత జరిగిన మహా అద్భుత కార్యం మీ అందరికీ కూడా తెలిసిందే. యోసేపు కానీ యోబు కానీ ఏం చేశారంటే మంచుతో తడవబడి దేవుణ్ణి గెలిపించారు వాళ్ళు. మన ఈ ప్రయాణంలో సైతానుడు మీ గురించి నా గురించి కూడా దేవుడి ముందు వెటకారమాడుతూ అపహాస్యం చేస్తూ ఉంటాడు. పలానా ఈ వ్యక్తిని తాగుడు అనే మత్తులో ముంచేశాను, ఇక వాళ్ళు లేవలేడు అని నీ గురించి సైతానుడు దేవుడి ముందు శపథం చేశాడేమో. పలానా ఈ స్త్రీని వ్యభిచారంలో దించేశాను, ఇక ఆ స్త్రీ లేవలేదు అని నీ గురించి సైతానుడు దేవుడి ముందు ఛాలెంజ్ చేశాడేమో. మీరు నేనేం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఓడిపోనివ్వకూడదు, దేవుణ్ణి అపహాస్యపు పాలు చేయకూడదు.
యోబు గాని యోసేపు గాని మంచు వాసన తగలగానే, వాక్యపు వాసన తగలగానే ఎలాగైతే మరలా నిలబడగలిగారో, ఎలా మళ్ళా చిగురించగలిగారో, మనము కూడా పడిపోయిన చోటుని నిలబడగలగాలి. మంచు కురిసే వేళలో ఏం జరుగుతుందో తెలుసా? పడిపోయిన మనం లేవాలి వాక్యపు శక్తితో. ఓడిపోయిన మనం గెలవాలి, గెలిపించాలి వాక్యపు శక్తితో. మంచు లాంటి ఆ దేవుడే పోగొట్టుకున్న ఘనతను మరలా తిరిగి ఇస్తాడు. పోగొట్టుకున్న బలాన్ని తిరిగి దయచేస్తాడు. మరలా ఎండిపోయి మోడువారిన మనల్ని చిగురింపజేస్తాడు. పూర్వ వైభవాన్ని మనకు దయచేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ముందుకు వెళ్దాం. మంచు మనం విన్నాము. ఏంటట మంచు? మంచు లాంటి వాక్యముతో దేవుడు వస్తాడు. కోతకాలపు మంచు వలె దేవుడు వస్తారు. మనకు ఎడతెగని ఘనతనిచ్చుటకు దేవుడు మంచు వలె వస్తాడు. ఇక 4వది, ప్రకాశమానమైన మంచు వలె వస్తారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనము. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టితో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడిదురు. తల్లతల్లలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగెను. ప్రియులారా, నవంబర్ మాసమంతా ఉత్తరించు స్థలములో ఉండు సకల ఆత్మల విముక్తికై మనం ప్రార్థన చేస్తాం. మృతునొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక అనే ప్రార్థన చేస్తాం మనం. ఎందుకో తెలుసా? ఒక మంచు బిందువు నేలకు జీవమిచ్చినట్లే ప్రభువు చనిపోయిన వారికి కూడా తిరిగి ప్రాణాన్ని దయచేస్తారు. మంచు లాంటి ఈ దేవుడు మంచు కురిసే వేళలో ఏం చేస్తారో తెలుసా? సజీవుడు పునరుత్థానుడైన దేవుడు మన ఈ దీన శరీరాలను తన మహిమగల శరీరాలుగా మారుస్తారు అని ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయము 21వ వచనంలో పౌలు గారు చెప్పే మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రకాశమానమైన మంచు, ఆ మాట చూడండి. తల్లతల్లలాడు మంచు నేలకు జీవమొసగినట్లే. ఎప్పుడో చిరకాలము క్రితమే చనిపోయిన మన తాత ముత్తాతలు, వారికి ప్రభువు ప్రాణమొసగుతాడు, నిత్య జీవాన్ని ఒసగుతారు. అందుకనే ప్రియులారా, వాక్యం అనే మంచు, ఆ మంచు లాంటి వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఇన్ని అద్భుతాలు జరుగుతాయండి. మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను, ఒకసారి నా మీద ధ్యాస పెట్టి వాక్యం వినండి. మంచు లాంటి వాక్యం మనం వినగానే ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? మంచు లాంటి వాక్యం మనం వింటున్నప్పుడు మనము దైవత్వం గలవారిగా మారుతాం. మనం దైవత్వం గలవారిగా మారిపోతాం. రెండవది, ఎండిపోయిన గింజలు నేలపాలైపోకుండా ఆ ఉదయకాలపు మంచు బిందువులు ఎలాగైతే ఆ ధాన్యపు గింజలను కాపాడాయో, మన బ్రతుకు కూడా నేలపాలు కానివ్వకుండా కోతకాలపు మంచు బిందువు లాంటి వాక్యం మనల్ని కాపాడుతుంది. ఓకే. ఇక 3వది, పోగొట్టుకున్న ఘనతకు బదులుగా రెట్టింపు ఘనతను ఇచ్చేది దేవుడి యొక్క సజీవమైన వాక్కు. యోబు జీవితంలో విన్నాము. ఇక ఈ చెట్టు బ్రతకదు అనుకున్నారు అందరూ, కానీ నీటి వాసన తగలగానే మరలా మహావృక్షముగా కొమ్మలతో రెమ్మలతో అలరారింది అని విన్నాము. ఇక 4వది, ప్రకాశవంతమైన మంచు అంటే దేవుడి వాక్కు. తలతలలాడే ఈ మంచు లాంటి వాక్కు చిరకాలము క్రితమే మరణించిన వారికి ప్రాణమొసుగుతుంది. ఇలా వాక్యం వింటూ ఉంటుంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? మన పూర్వీకుల ఆత్మకు నిత్య శాంతి కలుగుతుంది. అవునండి, ఇదే వాక్యం చెప్పింది. వాక్యం మనం వింటున్నాము, పలానా వాళ్ళ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మనసులో గట్టిగా తలంచుకొని ప్రార్థన చేసుకుని వాక్యం వింటూ ఉంటుంటే తలతలలాడే ఈ మంచు నేలకు జీవమిచ్చినట్లే చిరకాలము క్రితము చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసుగుతాడు. అందుకే ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఫాదర్ గారు ప్రసంగం చెప్తే నిద్ర వస్తుంది కదా అని నిద్రపోవద్దు, బోరు కొడుతుంది కదా అని దిక్కులు చూడొద్దు.
నువ్వు ఎంత ధ్యాసతో, ఎంత శ్రద్ధతో వాక్యం వింటే అంతగా చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగే కృప దేవుడు దయచేస్తాడు. రైట్? ఓకే, మంచు వలె దిగివచ్చే దేవుడు అని ఇంతవరకు విన్నాం. మంచు వలె దేవుడు దిగివచ్చి చేసే కార్యాలు మనం విన్నాం. మంచు వలె దిగివచ్చు దేవుడు. ఈ మంచు 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 అంటున్నాం కదా, మీకు తెలుసా? మంచు పేదవాడి ఎరువు. ఇట్స్ ఎ పూర్ మ్యాన్స్ ఫెర్టిలైజర్. పేదవాడి ఎరువు ఏదైనా ఉందంటే మంచేనండి. ఎరువు లేని మొక్కలకు బలం ఎక్కడుంటుందండి? ఒక పేదవాడు అందరిలాగా ఎరువులు కొనలేడు. హీ కాంట్ బై ఫెర్టిలైజర్స్. ఒక పేదవాడు అందరిలాగా ఎరువులు కొనే స్తోమత లేదు. అలాంటి పేదవాడికి దేవుడిచ్చే ఎరువు ఏంటో తెలుసా? ఈ మంచే. మన దేవుడు పేదవాని ఎరువు లాంటివాడు. స్తోమత లేని వారందరికీ అందని దేవుడు, అందరివాడు ఆయన. చూడండి చక్కటి మాట, కీర్తనల గ్రంథం 113వ కీర్తన 5-7 వచనాలు చదువుతాను, ఒక్కసారి వినండి. 113వ కీర్తన 5-7 వచనాలు. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. అయినను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. ఇవే మాటలు ఎక్కడ విన్నారు? మరియ తల్లి స్తోత్ర గీతములో ఈ మాటలు విన్నాం కదా. లూకా సువార్త 1వ అధ్యాయము 48-52 వచనాలలో ఆయన అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. మరియ తల్లికి ఎంత చక్కగా తెలుసు వాక్యం. చూడండి, ఈ 113వ కీర్తన తలంచుకొని ఈ మాటలను స్తోత్ర గీతంలో మరియ తల్లి పాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మహోన్నత స్థానములోనున్న దేవుడు దుమ్ములో ఉన్న పేదల వైపు వంగి చూస్తాడు. చూడడం మాత్రమే కాదు, వారిని తన చేతులతో బూడిదలో నుండి వారిని పైకి లేవనెత్తుతాడు. ప్రియులారా, వాక్యం వింటున్న ఈరోజు నీవు ఎంత పేదవాడివైనా, సమాజంలో ఎంత చిన్నదానివైనా, మంచు లాంటి దేవుడు నిన్ను పెద్ద చెయ్యునుగాక. మన ఇంటి పరిస్థితులు ఎంత చిన్నవైనా, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన స్థితులు, పరిస్థితులు, మన బ్రతుకులు ఎంత చిన్నవైనా మహోన్నత స్థానము నుండి క్రిందికి వంగి చూస్తున్న దేవుడు, మంచు లాంటి దేవుడు, పేదవాడి ఎరువు అని పిలవబడే ఆ మంచు లాంటి దేవుడు ప్రతి పేదవాణ్ణి, ప్రతి ఒంటరివాణ్ణి, ప్రతి తోడులేని ప్రతి బిడ్డను కూడా దేవుడు పైకి లేవనెత్తి పెద్ద చెయ్యునుగాక. మంచులాంటి ఈ దేవుడు మనకు తోడుంటే మనలో కలిగే మార్పులు ఏంటి? త్వరగా మనలో కలిగే మార్పులు. నిజంగా దేవుడు నీతో ఉన్నారా? గబ్రియేలు దేవదూత మరియ తల్లితో చెప్పింది, అమ్మా, ఏలినవారు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారమ్మా. ప్రభువు ఆవిడితో, మరియ తల్లితో ఉండగా ఆమెలో కలిగిన మార్పులు చూడండి. నిజంగా దేవుడు మనలో, మన కుటుంబంలో, మన సంఘంలో మంచు లాంటి దేవుడు మనతో ఉంటే మన జీవితంలో కలిగే మార్పులు ఏంటో. అసలు ఈ మార్పులు ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే. కొన్ని టకామని చెప్తా ఉంటాను, కొన్ని మార్కులు వేసుకోండి మీరే. మంచు కురిసే వేళలో దేవుడు ఏం చేస్తాడో, రీసా అనే ప్రాంతంలో మంచు కురిసే వేళలో దేవుడు మంచుగా మనకు తోడుగా ఉంటాడు. దేవుడు నిజంగా మనతో ఉంటే, మనం దేవుడితో ఉంటే మనలో కలిగే మార్పులు. నెంబర్ 1, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము ప్రారంభంలో చదివాం కదా, 5వ వచనము. మీరు బైబిల్ గ్రంథం ఉంటే దగ్గర పెట్టుకోండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనములో మనలో కలిగే మొట్టమొదటి మార్పు, వారు పువ్వుల వలె వికసింతురు అనే మాట అక్కడ ఉంటుంది. దేవుడు, మంచు జల్లు లాంటి దేవుడు మనతో ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయంట? పువ్వుల వలె వికసిస్తాము, తామర పువ్వులాగా. ఈ తామర పువ్వు, ఈ లోటస్ ఎక్కడ పుట్టింది? బురదలో పుట్టినా పెరిగినా, బురదలో పుట్టి పెరిగిన తామర పువ్వు ఎంత పవిత్రంగా కనబడుతుందో, మీరు నేను
దేవుడనే మంచు మనతో ఉంటే, బురద లాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నా, మనం పెరుగుతూ ఉన్నా, చీకటికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఈ ప్రపంచం రోజు తూగుతూ ఉన్నా, బురదలో పుట్టిన తామర పువ్వు ఎంత పవిత్రమైన పుష్పములా ఉంటుందో, మనము కూడా అలాంటి పువ్వు వలె వికసించువారమై ఉండాలి. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనములో యోసేపు ఎలా బ్రతికాడని అక్కడ వ్రాయబడి ఉందంటే, యోసేపు అక్కడ చక్కటి మాట మీకు చదివి వినిపిస్తాను, బాగుంటుంది చదువుతుంటే. అది ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనము. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, కావుననే అతడు వర్ధిల్లెను. చూసారా? మరొక్కసారి, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, కావుననే అతడు వర్ధిల్లెను. ప్రియులారా చూడండి, యోసేపు పాత నిబంధన గ్రంథములో ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఫరో రాజు రాజ్యములో ఉన్నాడు. ఈ ఐగుప్తు దేశములో అంత బురద, అంత పాపపు బురద, పొతీఫరు ఇల్లంతా బురదే, ఐగుప్తు దేశమంతా పాపపు బురదే. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి బురద లాంటి చోటులో కూడా యోసేపు పవిత్రమైన తామర పువ్వుగా వికసించగలిగాడంటే కారణం ఏంటో తెలుసా? అది యోసేపు గొప్పతనమే కాదు. వాక్యం చెప్తుంది, దేవుడు, మంచు లాంటి దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను కనుక యోసేపు వర్ధిల్లెను. విన్నారా? ఎందుకు యోసేపు పొతీఫర్ ఇంటిలో పాపపు బురదలో జారిపోకుండా ఉన్నాడు? కారణం ఒక్కటే. ఎందుకు దానియేలు బాబిలోను అనే దేశములో, కల్దీయుల దేశములో ఎందుకు పాపములో జారిపోకుండా సింహాల బోనులో సైతము పవిత్రుడిగా నిలబడగలిగాడు? కారణం ఒకటే, మంచు లాంటి దేవుడు వారికి తోడై ఉండెను కనుక వారు బురదలో కూడా పువ్వుల వలె వికసించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జన్మ పాప రహితోద్భవైన మరియ తల్లి పాప కలంకము అంటకుండా ఆమె ఎలా బ్రతకగలిగింది అంటే, లోకారంభమునకు పూర్వమే గబ్రియేలు దేవదూత చెప్తూ ఉన్నాడు, అమ్మా, మంచు లాంటి దేవుడు నీకు తోడై ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బురద లాంటి నజరేతూరులో బ్రతికిన స్వచ్ఛమైన కడిగిన ముత్యములాగా, ఒక అమృత కలశములాగా బ్రతికింది మరియ తల్లి, నిష్కలంక పావని జనని. కాబట్టి దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవుళ్ళలోనే ఉన్నాము అంటే మతంలో ఉంటే దేవుళ్ళు ఉన్నట్టు కాదండి, లేకపోతే చర్చిలో ఉంటే దేవుళ్ళో ఉన్నట్టు కాదండి. దేవుడు మనలో ఉంటే, మంచు లాంటి దేవుడు, మంచు కురిసే వేళలో దేవుడు, అలాంటి మంచు లాంటి దేవుడు ఉంటే మనం ఎలా ఉంటామంట? స్వచ్ఛమైన పువ్వుల వలె వికసిస్తాం. పువ్వుల వలె వికసించడం అంటే యోసేపు ఐగుప్తులో పవిత్రంగా బ్రతికాడు. నజరేతు లాంటి బురద నేలలో మరియ తల్లి పవిత్రురాలిగా బ్రతికింది. దానియేలు బాబిలోను రాజ్యములో పవిత్రుడిగా బ్రతికినట్లుగా మన ఊరిలో ఎలాంటి బురదున్నా బురదలో జారిపోకూడదు. మన కుటుంబంలో, మన సంఘంలో బురద అనేది ఉంటే బురదలో జారిపోకూడదు. బురద లాంటి సంఘములో కూడా మనము దేవుడి కోసం, దేవుడి పూజకు పనికి వచ్చే పుష్పములాగా మనం వికసించాలి. చాలామంది అంటారు, ఆ సంఘంలో అన్ని గొడవలండి, మేము చర్చికి వెళ్తే బాబు తలనొప్పండి బాబు, మేము చర్చికి వెళ్ళమండి. దేవుడి కోరిక ఏంటో తెలుసా? సంఘంలోనూ చర్చిల్లో తగువులు గొడవలు జరుగుతున్నాయని నువ్వు వెళ్ళడం మానేయకూడదు. అలాంటి బురదలో కూడా నువ్వు వికసించాలి. నీ కాలేజీలో అందరూ పనికి మాలిన మాటలే మాట్లాడుతున్నారు, అలాంటి బురదలో కూడా నువ్వు బెస్ట్ స్టూడెంట్గా వికసించాలి. నీ ఆఫీసులో అందరూ కూడా లంచగొండి వాళ్ళే, అలాంటి స్థితిలో కూడా నువ్వు వికసించాలి. మీ ఊర్లో అందరూ జోదగాళ్ళు, త్రాగుబోతులే, అలాంటి బురద నెలలో కూడా దేవుడి పూజకు పనికి వచ్చే పుష్పంలాగా వికసించాలి. ఇది దేవుడు, మంచు లాంటి దేవుడు మనతో ఉంటే కలిగే మొట్టమొదటి మార్పు. మనం వికసిస్తూనే ఉంటాం దేవుడి కోసం. ఇక రెండోది లెబానోను వలె వేరు దన్నుదురు. ఆ హోషేయ గ్రంథంలోనే నంబర్ 1 వారు పువ్వుల వలె వికసిస్తారు. రెండవది ఏం చదువుకున్నామండి?
వారు లెబానోను చెట్లు వలె దృఢముగా వేరుదన్నుదురు. ప్రియులారా, చెట్టుకు బలాన్నిచ్చేది వేరే. చెట్టుకు బలాన్నిచ్చేది ఆ చెట్టు వేరు, ద రూట్. మరి ఆ వేరుకు బలాన్నిచ్చేది ఎవరు? మంచు లాంటి దేవుడు. ఈ మంచు అనేది ఆ వేరును తాకకపోతే, ఇందాక యోబు భక్తుడు అన్నాడే, ఆ నీటి వాసన తగలగానే ఇక బతకదు అనుకున్న ఈ చెట్టు లెబానోను దేవదారుల వలె కొమ్మలు రెమ్మలు చాచి విరాజిల్లడం ప్రారంభించిందన్నాడు. ప్రియులారా, చెట్టుకు బలం వేరే, కానీ చెట్టు బలమంతా వేరు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ వేరుకు బలాన్నిచ్చేది మంచు లాంటి దేవుడు. మంచు లాంటి దేవుడు. ఈ సందర్భంలో నాకెందుకో పరమగీతాల గ్రంథం నుంచి ఒక చక్కటి మాట వ్రాయబడి ఉందండి. ఆ మాట చదువుతాను. పరమగీతాల గ్రంథం, సాంగ్ ఆఫ్ సాంగ్స్, 2వ అధ్యాయము 15వ వచనము. 2వ అధ్యాయం 15వ వచనము. మీరు గుంటనక్క పిల్లలను పట్టుకొనుడు, అవి పూతబట్టిన మన ద్రాక్ష తోటను పాడు చేయుచున్నవి. దేవుడి ద్రాక్ష తోట అనే ఈ సంఘం, దేవుడి ద్రాక్ష తోట అనే మన కుటుంబములో మీకు నాకు తెలియకుండానే గుంట నక్కలు జొరబడిపోయాయంట. సంఘాల్లో పంటను పాడు చేసే, అంటే ఆత్మలను, విశ్వాసులను, మతులను చెడగొట్టే గుంట నక్కలు ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాయంట. ప్రేమ ఆప్యాయతలతో జీవించే ఉమ్మడి కుటుంబాలను చెడగొట్టే గుంట నక్కలు కుటుంబాల్లో చొరబడిపోయాయంట. నిరీక్షణతో కలిసి ప్రయాణాన్ని సాగిస్తున్నాము. టుగెదర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ గాడ్. మన ఈ ప్రయాణంలో కూడా గుంట నక్కలు జొరబడిపోయాయంట. చొరబడిపోయి ఏం చేస్తాయి? ద్రాక్ష తోటలను పాడు చేసే నక్కలంట ఇవి. ఈ నక్కలు ఏం చేస్తాయంట? చెట్టుకు బలం వేరు అని విన్నాం కదా. చెట్టుకు బలం వేరు. ద్రాక్ష తోటలోకి ఎంటర్ అయిపోయిన ఈ గుంట నక్కల పని ఏంటో తెలుసా? ఈ చెట్టుకు బలం ఎక్కడి నుండి వస్తుంది? వేరు. సరిగ్గా వేరును పట్టుకొని కొరికి నమిలి నుజ్జు చేసేస్తాయి. వేరును నాశనం చేయడానికే ఇవి ద్రాక్ష తోటలోకి ఎంటర్ అయ్యాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలోకి ఎంటర్ అయిన ఈ నక్కలు ఆకుల మీద అటాక్ చేయదు, పళ్ళు మీద అటాక్ చేయదు, కొమ్మల మీద అటాక్ చేయదు. సరాసరి చెట్టుకు బలం వేరు కాబట్టి వేరు మీదే అటాక్ చేస్తుంది. ప్రియులారా, సైతానుడు కుట్ర కూడా ఇదే. సంఘములో ఈ సంఘానికి బలం ఏ వేరో చూస్తుంది. ఒకవేళ ఆ సంఘాన్ని నడిపించే ఒక గురువే ఆ సంఘానికి బలమైతే, ఆ సైతాను, గుంట నక్క లాంటి సైతానుడు గురువు మీదే దాడి చేస్తాడు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆ ఇంటి యజమానే అయితే, ఆ కుటుంబానికి వేరు లాంటి వాడు ఆ ఇంటి ఇల్లాలే అయితే, సైతానుడు, గుంటనక్క లాంటి సైతానుడు ఆ యజమానురాలి మీద, ఆ వేరు మీదే దాడి చేస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబానికి, సంఘానికి ఎవరు వేరు లాంటి వారో వారి మీదే గుంటనక్క లాంటి సైతానుడు దాడి చేస్తాడు. జాగ్రత్త. సైతాను దాడి ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఆ సంఘానికి వేరో, ఎవరైతే ఆ కుటుంబానికి వేరు లాంటి వారో వారి ఆరోగ్యం చెడిపోయేటట్టు సైతానుడు చేస్తాడు. ఆ వేరు లాంటి వ్యక్తులు భక్తిహీనులైపోయేటట్లుగా సైతానుడు మారుస్తాడు. ఆ వేరు లాంటి వ్యక్తులు వ్యసనాల పాలైపోయేటట్లుగా సైతానుడు మారుస్తాడు. అందుకనే వేరు ఎప్పుడు పాడైపోతుందో చెట్టంతా కూడా కూలిపోతుంది, ఇల్లంతా కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి ప్రార్థన ఏం చేయాలో తెలుసా? దేవా, నా జీవితంలో నాకు తెలియకుండానే ఎంటర్ అయిపోయినటువంటి గుంట నక్కలను ఏరి పారవయ్యే ప్రభువా. మంచు లాంటి దేవుడు మన వేరు. ఆ వేరు మన వ్యాపారమే కావచ్చు, ఆ వేరును మన దేవుడు బలపరచునుగాక. కుటుంబమే మన ఇంటికి వేరేమో, మన కుటుంబాన్ని దేవుడు బలపరచునుగాక. మన సంఘం అనే వేరును దేవుడు బలపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను, వినండి.
పిండిలో దేవునికి సమర్పింపబడిన మొదటి పిడికెడు పవిత్రమైనదైనచో మిగిలినదంతయు పవిత్రమే. వేరు పవిత్రమైనదైనచో కొమ్మలను అట్టివే. ప్రియులారా, వేరు పవిత్రంగా ఉంటే, ఆ ఇంటికి వేరు లాంటి తల్లిదండ్రులు పవిత్రంగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా పవిత్రంగా ఉంటారు. సంఘాన్ని నడిపించే కాపరి గురువు పవిత్రంగా ఉంటే విశ్వాసులు ఆటోమేటిక్గా పవిత్రంగా జీవించడం మొదలు పెడతారు. పరిశుద్ధతలో, ప్రార్థనలో వ్రేళ్ళూనుకోవలసిన మనమే ఒకవేళ కుళ్ళిపోతే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఒక మాట చెప్తాను వినండి. వేరుగా మనం ఎంత లోతుగా వెళ్తామో చెట్టు అంత ఎత్తుగా ఎదుగుతుంది. ఒక గురువుగా ఈ వేరు ఎంత లోతుగా నా భక్తిలో వెళ్తానో, ఎంత లోతుగా విశ్వాసంలో వెళ్తానో అంత ఎత్తుగా నా సంఘం ఎదుగుతుంది. తల్లిదండ్రులుగా భక్తిలోను ప్రార్థనలోను ఎంత లోతుగా ఉంటామో పిల్లలు కూడా లెబానోను చెట్ల వలె అంత ఎత్తుగా ఎదుగుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుచేత మంచు లాంటి దేవుడు మనతో ఉంటే పువ్వుల వలె వికసిస్తాం. నంబర్ 1. నంబర్ 2, బలమైన లెబానోను చెట్ల వలె వేరు దన్నుతాం. ఏ గుంట నక్కలు మన వేరు మీద దాడి చేయకుండా దృఢంగా, బలంగా, స్థిరంగా మనం జీవించగలుగుతాం. ఎన్నో ఉంటాయి గుంట నక్కలు. ఎంతోమంది చెప్పేవాళ్ళు బోల్డు చెప్తారు. పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న గుంట నక్కలు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి కదా. ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలంటే ఏమనుకుంటున్నారండి? నీకున్న పేరును అక్కడెక్కడో వెళ్ళి చెడగొట్టడం, 4-5 మందు బాటలు పెట్టుకొని పార్టీలు చేసుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడి, వీళ్ళెవరో తెలుసా? గుంట నక్కలు. అక్కడక్కడ మీటింగులు పెట్టుకొని వాళ్ళ గురించి వాళ్ళ పరువు వీళ్ళ పరువు తీసుకొని ఆకాశరామన్న ఉత్తరాలు రాసి వారి పేరు వీరి పేరు బజారు పాలు చేసేవాళ్ళు ఎవరో తెలుసా? గుంట నక్కలు. వేరును కొరికేస్తూ చెట్టును ఎదగనివ్వకుండా చేసే గుంట నక్కలు ఇవన్నీ. మనకు తెలియదు ఇవన్నీ. మన బంధువులే అనుకుంటాం, మన మిత్రులే అనుకుంటాం, మన సంఘస్థులే కదా అనుకుంటాం. కానీ పరమగీతాల గ్రంథంలో చెప్తున్నారు, ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాయి. గుంట నక్క దాడి చేసేది వేరు మీదే సుమి, వేరు మీదే. ఆ సంఘంలో 100 మంది 1000 మంది విశ్వాసులు ఉంటుంటే ఆ గుంట నక్క ఆ సంఘాన్ని నడిపించే ఆ కాపరి, ఆ గురువు మీద ఎందుకు దాడి చేస్తుందంటారు? వినుటకు వీణులున్నవారు వినుగాక, వినుటకు వీణులున్నవారు వినుగాక. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాస్తవాలు లేవా? ఉండొచ్చుగాక. కానీ ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు బాధ్యత. అంతేగాని మనం ఊరి పనంతా కూడా మన నెత్తిని వేసుకొని ఏదో ఉద్యమకారుల్లాగా, సంఘ సంస్కర్తల్లాగా, గుంట నక్కల్లాగా వేరు మీద దాడి చేయవద్దని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. ఇక మంచు లాంటి ప్రభువు మనకు తోడై ఉంటే మనలో కలిగే మూడవ మార్పు అక్కడ హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయము 6వ వచనంలో, వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు, విస్తరిస్తారు. కొత్త చిగుళ్ళు. మనలో మంచు లాంటి దేవుడు తోడై ఉంటే జరిగే మూడో మార్పు ఏంటంట? కొత్త చిగుళ్ళతో, విశాలంగా కొమ్మలతో, రెమ్మలతో విస్తరిస్తామంట. ప్రియులు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో కీర్తనల గ్రంథం 80వ కీర్తన 14-15 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. సైన్యములకు అధిపతి అయిన దేవా, నీవు మా వైపు మొగము త్రిప్పుము, ఆకాశము నుండి మా వైపు పారజూడము. ఈ ద్రాక్ష తీగ యొద్దకు వచ్చి దీనిని కాపాడము. నీవు స్వయముగా నాటిన ఈ తీగను, నీవు బలసంపన్నుని చేసిన ఈ నీ పుత్రుని సంరక్షింపుము. ప్రియులారా, దేవుడనే ఆ మంచు మనతో ఉంటే, మనం దేవుడితో ఉంటే కలిగే మార్పు ఏంటంటే, ప్రతిరోజు ఈ కొమ్మ కొత్త చిగుళ్ళు చిగురుస్తుంది. నాలో రోజుకు భక్తి అనేది పెరగాలి,
వాక్యం పట్ల ఆసక్తి పెరగాలి. నాలో పరిశుద్ధత రోజురోజుకు కొత్త చిగుళ్ళు తొడగాలి. నా సేవ విస్తరించాలి, నా కొమ్మలు విస్తరించాలి. కాబట్టి దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేవునితోనే ఉన్నాను అన్నదానికి అర్థం ఏంటంటే కొత్త చిగుళ్ళు. సంఘానికి క్రొత్త ఆత్మలను తీసుకుని రాగలిగిన వాళ్ళమై ఉండాలి. నా వలన ఒక 10 మంది దేవాలయానికి రావాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, మంచి చెడులకు మధ్య తేడాను గమనించాలి నా వలన. అంతేగాని మనమే అలజలు క్రియేట్ చేసుకుంటూ మన వలన 10 మంది దేవాలయానికి రాకుండా ఉన్నట్టు మనం చేస్తే మనలో కొత్త చిగుళ్ళు ఏం పుట్టినట్లు? దేవుడు ఆదాంతో అంటున్న మాట, ఈ తోటను కాయుము, ఈ తోటను సేద్యపరచుము. ఎందుకు కాపాడాలి? ఎందుకంటే నాశనకర్త పొంచి ఉన్నాడు కనుక. జాగ్రత్త ఆదాము, నాశనం చేయడానికి, తోటను నాశనం చేయడానికి నాశనకర్త పొంచి ఉన్నాడు. కాబట్టి యు సేవ్ గాడ్ దిస్ గార్డెన్, యు ఆర్ ద స్టీవర్డ్ ఆఫ్ దిస్ గార్డెన్. నీవు ఈ తోటను కాపాడడం మాత్రమే కాదు, సేద్యం కూడా చేయాలి అని ఈ మాటకు అర్థం. ఈ రెఫరెన్స్లన్నీ మీకు చెప్తాను, చదవడానికి మనకు టైం లేదు కాబట్టి. రాజుల దినచర్య మొదటి గ్రంథం 29వ అధ్యాయం 19లో దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోను కోసం ఇలా ప్రార్థన చేస్తాడండి. ఏమని? దేవా, నీ దేవాలయము నిర్మించినట్లు నా బిడ్డకు పూర్ణ హృదయము దయచేయు అని ప్రార్థన చేశాడు. చూసారా దావీదు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు? నా పిల్లలు ఆస్తులు సంపాదించుకోవాలి, నా పిల్లలకు పదవులు రావాలి. ఇది కాదు దావీదు ప్రార్థన తన బిడ్డ కోసం. దేవా, నీ మందిరము నిర్మించుటకు నా బిడ్డకు పూర్ణ హృదయం, మంచి హృదయం దయచేయమయ్యా అని. దావీదు ఏం ప్రార్థన చేశాడంటే, నా బిడ్డకు సంపద కంటే గుణం ఇవ్వు ప్రభువా, గుణం, క్యారెక్టర్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరంతోనే కాదు, మనస్సు, గుణం, హృదయంలో కూడా నా బిడ్డ పాపం చెయ్యకూడదని దావీదు ప్రార్థన. నా బిడ్డ అయిన సొలొమోను, నీ మందిరాన్ని నిర్మించడానికి సిద్ధపడుతున్న సొలొమోను శరీరంతో మాత్రమే కాదు, తన మనసుతోనూ, తన ఆలోచనలతోనూ, తన గుణంతోనూ, హృదయంతో కూడా పాపము చెయ్యకూడని మనస్సు నా బిడ్డకు దయచేయవయ్యా అని దావీదు ప్రార్థన చేశాడు. యోబు భక్తుడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తన బిడ్డలు పవిత్రంగా ఉండాలని సూర్యోదయములోనే బిడ్డల కోసం ప్రార్థన చేయడం ఆరంభించాడు. తన పిల్లలు గత రాత్రి ఎక్కడ అపవిత్రమైన పనులు చేసి అపవిత్రపు జీవితం జీవించారోనయ్యా, నా బిడ్డల పాపం ఏదైనా ఉంటే క్షమించమయ్యా అని బిడ్డల తరపున యోబు పశ్చాత్తాప బలిని ఉదయాన్నే సమర్పించేవాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులకు నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు, బిడ్డలు పెడత్రోవన పడుతున్నారని తెలిసినా గద్దించరు, నిందించరు. ఈరోజు ఎండిపోతున్న తీగలు ఎన్నో ఉన్నాయి, ఎండిపోతున్న కొమ్మలు, రెమ్మలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. నేను ఏ కొమ్మల గురించి మాట్లాడుతున్నాను? మన బిడ్డలే, మన యూత్. మన ఇంటిలో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న రెమ్మలు, కొమ్మలు లాంటి మన పిల్లల్ని ఈరోజు దేవుడికి సమర్పిద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 5వ వచనంలో, దేవా, మా పితరుల కంటే మమ్ము అధికులను చెయ్యుము. మనం ఏం ప్రార్థన చేయాలో తెలుసా? దేవా, మాకంటే మా బిడ్డల్ని భక్తిలో అధికము చేయవయ్యా, మాకున్న ప్రేమ కంటే మా బిడ్డలను నీ మీద ప్రేమలో అధికము చెయ్యు ప్రభువా అని మనం ప్రార్థించు వాళ్ళమై ఉండాలి. కాబట్టి కొత్త చిగుళ్ళతో మనము విస్తరించాలి. మన తాతల నాడు మన ఇంట్లో పుణ్యం బాగానే ఉంది, భక్తి బాగానే ఉంది. తండ్రుల నాడు ఇంకొంచెం ఎదగాలే కానీ దిగజారిపోకూడదు. తండ్రుల కాలంలో కూడా బాగానే ఉంది. బిడ్డల కాలంకి వచ్చేసరికి భక్తి కొత్త చిగుళ్ళతో, విశాలంగా కొత్త రెమ్మలతో విస్తరించాలే కానీ
దిగజారిపోకూడదు. దేవుడు మంచు లాంటి దేవుడు మన తోడుంటే మనం కొత్త చిగుళ్ళు చిగురిస్తాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక 4వది, ఓలీవు చెట్ల వలె సుందరముగా ఉంటారు. సుందరంగా ఉండడం అంటే మేకప్ వేసుకొని తిరగమని కాదు. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10-11 వచనాల్లో, రాజు నీ సౌందర్యమును చూచి మురిసిపోవును. ఏంటంటే నిజమైన సౌందర్యం? నిజమైన సౌందర్యం ఏంటంటే దేవుడి కోసం మనల్ని మనం సమర్పించుకోవడమే నిజమైన సౌందర్యం. దేవుడి కోసం ఈ దేన్నైనా వదులుకోవడమే, దేన్నైనా త్రెంచుకోవడమే నిజమైన సౌందర్యం. అబ్రహాము తన ఊరిని వదులుకున్నాడు, తన బిడ్డను వదులుకున్నాడు, అన్నీ వదులుకున్నాడు. ఇది నిజమైన సౌందర్యం. ఈ దేన్నైతే ఇష్టపడుతున్నామో అధికంగా దాన్ని దేవుడి కోసం త్యాగం చేసి వదులుకోవడమే నిజమైన సౌందర్యం. వారు ఒలీవు చెట్ల వలె సుందరముగా ఉంటారు. మంచు లాంటి దేవుడు మనతో ఉంటే మనలో కలిగే మార్పు ఏంటో తెలుసా? మనలో నిజమైన సౌందర్యం రావాలి. ఏంటి నిజమైన సౌందర్యం? దేవుడి కోసం దేన్నైనా వదులుకునే సౌందర్యం. ఒక గ్రద్ద కొంగ స్నేహితులు కథ చిన్నప్పుడు విన్నాం కదా. కొంగ అందంట, నువ్వు రోజు ఆకాశానికి వెళ్ళి వస్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా అంటే, ఓకే తీసుకెళ్తాను రా అందంట. అది చెరువులో చేపలు తింటూ ఉంది కొంగ. అయితే రా, నేను పరలోకానికి స్వర్గానికి తీసుకెళ్తాను, నాతో పాటు వద్దు కానీ అందంట ఆ గ్రద్ద. సరే వస్తాను పదాన్ని బయలుదేరుతూ కొంగ అడిగిందంట, మరి పరలోకంలో కూడా ఏంటి, ఆకాశంలో ఇలాంటి చేపలు దొరుకుతాయా అని అడిగిందంట. నీకు బుర్ర ఏమైనా పోయిందా? భూమి కాబట్టి, ఇక్కడ నీరుంది కాబట్టి, చెరువు ఉంది కాబట్టి ఈ నీచు కంపులో చేపలు ఉన్నాయి. పరలోకంలో ఆకాశంలో చేపలు ఎందుకు దొరుకుతాయంటే, ఈ కొంగ అంటదంట, ఆ చేపలు నీచుకంపు రోజు ఆ నీచుకంపు నేను వాసన చూడకపోతే నేను బ్రతకలేను. చేపలు లేకుండా నేను ఉండలేను. ఆ ఆకాశం వద్దు, ఆ పరలోకం నాకు వద్దు, నాకు ఈ చేపలే ముద్దు అనుకుని ఇక్కడ ఉండిపోయిందంట. అట్లాంటి కొంగలు మన మధ్య లేరు అందామా? దేవుడి కోసం ఏమీ వదులుకోకుండా, నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, నాకు ఈ లోకము కావాలి, పరలోకము కావాలని అని దురాశపడి అత్యాశపడే కొంగలు ఒకవేళ మీరు నేను ఏమో. దేవుడికి కావలసింది ఒలీవు చెట్టు వలె సుందరముగా ఎదిగే ఆ త్యాగ గుణం దేవుడికి కావాలి. ఫైనల్గా పరిమళములు వెదజల్లుతారు. మంచు లాంటి దేవుడు మనతో ఉంటే, దేవునితో మనం ఉంటే పరిమళాలు వెదజల్లుతూ ఉంటామని హోషేయ గ్రంథము 14వ అధ్యాయం ఆ మాటలో మనం వింటాం. పరిమళం వెదజల్లడం అంటే సాక్ష్యపు జీవితం. ఉపదేశకుడి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, నేను మీకు చూపించడం లేదు, మీరు తర్వాత రెఫరెన్స్ చూసుకోండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు. ప్రియులారా, చనిపోయిన తర్వాత కూడా మన పేరు గురించి మాట్లాడుకోవాలంటే బ్రతుకు దినములన్నీ కూడా మనము మంచి చేస్తూ సాక్ష్యపు జీవితాన్ని జీవిస్తూ మనం బ్రతకాలి. సాక్ష్యపు జీవితం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనము, పుణ్య పురుషులను స్మరించుకుని దీవెనలు పొందుదురు అంట. ఎవరిని స్మరించుకుంటారండి? పుణ్య పురుషులనే స్మరించుకుంటారు. అబ్రహాము స్మరించుకుంటున్నాం, ఇస్సాకు స్మరించుకుంటున్నాం. కానీ దుర్మార్గులను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారండి? లూసిఫర్ అనే పేరు జ్ఞాపకం వస్తుందా మనకి? ఆ సైతాను పేరు ఎవడు జ్ఞాపకం చేసుకుంటాడు? కయ్యను పేరు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవిస్తే పేరు జ్ఞాపకం ఉండిపోయేలాగా బ్రతుకు దినములన్నీ మంచిని చేస్తూ, మంచి అనే పరిమళాలు వెదజల్లుతూ, చేతనైన మట్టుకు అందరికీ సహాయం చేస్తూ సాక్ష్యపు జీవితం జీవిస్తే మంచు లాంటి దేవుడు మనతో ఉన్నట్టు, మనము దేవుడితో ఉన్నట్టు. ఇది రీసా అనే ఈ ప్రాంతంలో మంచు కురిసే వేళలో మంచు లాంటి దేవుడు కోరిక ఏంటంటే, ఆ దేవుడు ఎండిన నేల మీద మంచు కురిసినట్లుగా ఎప్పుడూ మనతోనే ఉండాలని ఆశపడే దేవుడు. తలకు నూనె అంటుకుని ఉన్నట్లుగా ఎప్పుడు తన బిడ్డలతోనే ఉండాలని ఆశపడుతున్న దేవుడు. నడుమునకు నారబట్ట అంటి ఉన్నట్లుగా ఎప్పుడు మనము ఆయనతోనూ, ఆయన మనతో ఉండాలని ఆశపడుతున్న దేవుడు. అయితే మనతో ఉండాలి అని అనుకుంటున్న దేవుడు
ఎలా వస్తారంట? మంచు లాంటి వాక్యము రూపములో మనతో వస్తాడు. కోతకాలపు మంచు వలె మనతో వస్తారు. మనకు ఎడతగని రెట్టింపు ఘనత ఇవ్వడానికి మన జీవితంలోకి వస్తారు. అదేవిధంగా వాక్యం వింటూ ఉండగా ప్రకాశవంతమైన మంచు వలె, అంటే చనిపోయిన వారికి కూడా జీవం ఇవ్వడానికి దేవుడు వస్తారు. పదే పదే వింటూ ఉండండి. ఒకసారి విన్నంత మాత్రాన ఇంత సుదీర్ఘమైన వాక్యం మనకు జ్ఞాపకం ఉంటుందని అనుకోకండి. ఇప్పుడు విన్న వాక్యం మరలా మీరు వినండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు, ఈ అంశం మరలా మీకు ఎక్కడ పుస్తకాల్లో దొరికేవి అయితే మాత్రం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి జీవితంలో మిస్ అయిపోతే ఇంకా మిస్ అయిపోయినట్టే ఈ వాక్యాన్ని. మంచు వలె దిగివచ్చే దేవుడు, మంచు వలె దిగివచ్చే దేవుడు ఒక పేదవాని ఎరువులాగా వస్తాడు. అయితే ఈ మంచు లాంటి దేవుడు మనతో ఉంటే మనలో కలిగే మార్పులు విన్నాం. పువ్వుల వలె వికసిస్తాం, లెబానోను వలె వేరుదన్ని నిలబడతాం దృఢంగా, కొత్త చిగుళ్ళతో విశాలంగా విస్తరించగలం, ఒలీవు చెట్ల వలె సుందరముగా జీవించగలం, ఫైనల్లీ పరిమళాలు వెదజల్లుతూ బ్రతకగలమని మంచు కురిసే వేళలో దేవుడు మంచు జల్లై మన ఈ యాత్రలో, మన ప్రయాణంలో మనకు తోడుగా ఉంటున్న దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం. ఈ యాత్రలో నిత్యము మంచుగా మనకు తోడై ఉండి ఆ దేవుడు మనము కోరుకున్న ఆ పరలోక కణానుకు మనందరిని చేర్చుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, రీసా అనే ఈ 17వ స్థలంలో మంచు కురిసే వేళలో అన్న అంశాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మంచు దేవునికి సాదృశ్యమని విన్నాము. దేవా, మంచు లాంటి నీ వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించుటకు శక్తిని, బలాన్ని మాకు దయచేయండి. నీవు ఎలాగైతే ఎండిన నేలలో మంచు అంటి ఉన్నట్లుగా మాతో ఉండాలని ఆశపడుతున్నావో, బ్రతుకు దినములన్నీ కూడా మేము ఈ లోకముతో కాకుండా నిజదేవుడు అయినటువంటి మంచు లాంటి నీతో మాత్రమే జీవించి మా జీవితాలను లెబానోను వలె, ఒలీవు చెట్ల వలె పరిమళాలు వెదజల్లుతూ నీకోసం జీవించే అనుగ్రహం మా అందరికీ దయచేయమని, మా కుటుంబాల్లో, సంఘాల్లో క్రొత్త చిగుళ్ళు చిగురిస్తూ విశాలంగా విస్తరించే భాగ్యం, కృప మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.